దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న చిత్రం చావా అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఛత్రపతి సంభాజీ మహారాజ్కు దక్షిణ భారత ప్రియమైన వంటకం సాంబార్తో ఉన్న అనుబంధం మరోసారి ప్రచారంలోకి వచ్చింది. సంభాజీ మహారాజ్ వంటశాలలో దాల్ మరియు చింతపండుతో ప్రయోగం చేయడంతో ఈ ప్రత్యేక వంటకం పుట్టుకొచ్చింది అని చెప్తారు. కాలక్రమేణా ఈ కాంబినేషన్ సాంబార్గా మారి దక్షిణ భారతీయ వంటకాలలో ఒక్కటిగా మారిందంట. ప్రస్తుతం చావా మూవీ సంభాజీ మహారాజ్ జీవితాన్ని తెరపై కళ్ళకు కట్టినట్లుగా చూపించింది. చావా అనే పదానికి సింహపు పిల్ల అనే అర్థం ఉండడంతో ఆయన జీవితంలోని సాహసాల తాలూకు నిడివిని సూచిస్తుందన్నమాట. సంభాజీ మహారాజుకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే దక్షిణ భారతీయ అల్పాహారంలోని ముఖ్యమైన వంటకం సాంబార్ ఈ మహారాష్ట్ర పాలకుడి పేరుతో ముడిపడి ఉందన్న విషయం. కరకరలాడే దోశను వేడివేడిగా ఉన్న సాంబార్లో ముంచి తినేటప్పుడు ఈ చరిత్ర కథను గుర్తు చేసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.